వీళ్ళ భవిష్యత్తే కాదు, పుట్టిన బిడ్డల భవిష్యత్తు కూడా చూడాలి. ఆ పిల్లాడు పెరిగి పెద్దవాడయ్యి సింగిల్ పేరెంట్ దగ్గర ఉండి నీ పెళ్ళి నా కోసమే చేశారు, నా కర్మ ఇలా కాలిపోయింది, నీ తండ్రి ఎవరంటే నేను చెప్పుకోలేకపోతున్నాను బాధపడే స్థాయిలో ఆ బిడ్డ ఎందుకు ఉండాలి అనే ఆలోచన నాకు వచ్చి ఈ పాపం పని చేయకూడదు అని ఆడవాళ్ళకు కూడా అప్పటి నుంచి 50 చేసేసాను. అప్పటి నుంచి ఆడవాళ్ళు 50, మగవాళ్ళు 50. ఇక పిల్లలు పుట్టమన్నా పుట్టరు, మెనోపాజ్ స్టేజ్ దాటిపోయింది అంచేత ఇక పుట్టరు. అసలు 45కే రాదు, వెరీ రేరు. చివరికి అది అబార్షన్ అయిపోయినట్టుంది అమ్మాయి కూడా. డెలివరీ దాకా లేదు, అది అబార్షన్ అయిపోయింది. అంటే ఆ ఏజ్లో ప్రెగ్నెన్సీ రావడమే కష్టం, వచ్చినా అది నిలబడడం కూడా కష్టం. అంచేత 45 పెట్టిందని వెంటనే 50కి మార్చేసాను. ఆడైనా 50, మగైనా 50. అంతే, మీకు ఇష్టమైతే. అంటే అంటే మీ ఇంటర్వ్యూలో కింద ఒకళ్ళు కామెంట్ చేయడం జరిగింది, అంటే 50 అని పెడుతున్నారు కదా, అంటే అదేదో బతికేది 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు బతుకుతారు ఎక్కువ, అంటే కలిసి ఉండేది అంతే ఉంటారు, అదేదో ఫ్యామిలీ ప్లానింగ్ చేసేసిన తర్వాత కలిసి ఉంటాం కదా, అట్లా చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు అని యంగ్ వాళ్ళకి చేయకూడదా? ఒక 45 years అట్లా ఉన్నప్పుడే 45 years నేను అసలు పెట్టే ఉద్దేశమే లేదండి. అంటే ఫ్యామిలీ ప్లానింగ్ చేపించేసి వాళ్ళకి అప్పుడు చేయొచ్చు కదా అని అంటున్నారు. అవును, ఫ్యామిలీ ప్లానింగ్ అక్కడ పిల్లలు పుట్టడం కోసం కాదు, పెళ్లి చేసేది ఒంటరితనం పోగొట్టడానికి. 50 ఏళ్ళు దాటి ఒంటరి వాళ్ళు వయసు అవుతున్న కొద్దీ వాళ్ళకి కష్టం అవుతుంది కాబట్టి. 45 ఏళ్ళ వాళ్ళకి ఇప్పుడు నేను చేస్తే కనీసం వాళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళు బతుకుతారు కదా. ఈ 60 ఏళ్ళ వాళ్ళకి చేస్తే వాళ్ళు 10 ఏళ్ళే బతుకుతారో 5 ఏళ్ళే బతుకుతారో చెప్పలేము. వృద్ధులకి ప్రత్యేకంగా పెట్టిన ఉద్దేశం ఏంటంటే వృద్ధులకి అని. అంచేత ఆ ఏజ్ వాళ్ళకి పెట్టాను. 49 కూడా యాక్సెప్ట్ చేయను. మీరు చాలా చోట్ల వినే ఉంటారు, 50 అంటే 50, 49 కూడా యాక్సెప్ట్ చేయను.